ఓం శ్రీ గురుభ్యో నమ. శ్రీ మహాగణాధిపతయ నమ. శ్రీమాత్రే నమ. శ్రీరాఘవం దశరథాత్మజమప్రమేయం సీతాపతిం రఘుకులాన్వయరత్నదీపం ఆజానుబాహుమరవిందదళాయతాక్షం రామం నిశాచర వినాశకరం నమామి. హనుమత్ సీతా లక్ష్మణ భరత శత్రుఘ్న సమేత శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. పూజంతం రామ రామేతి మధురం మధురాక్షరం ఆరుహ్య కవితా శాఖాం వందే వాల్మీకి కోకిలం. శంబూక వధ. ఎందుకో దీన్ని శంబూక కథ అని గాని ఇతివృత్తం అని గాని అనరు, శంబూక వధ అని అంటారు. రామకథలో ఇప్పటికీ ఎంతో మందికి చిక్కుముడిలాగా కనిపించే ఘట్టం శంబూక వధ. ధర్మాన్ని అనుష్ఠించటం ఎంతో క్లిష్టం, ధర్మాధర్మ నిర్ణయం చేయడం ఇంకా దుష్కర కార్యం. ధర్మ నిర్ణయానికి పరిగణనలోకి తీసుకోవలసిన అంశాలు ఎన్నో ఉంటాయి. ఏ ఒక్కదానిని ఏమరినా ధర్మ నిర్ణయంలో విపరీతమైన తేడా వస్తుంది. యుగధర్మం, జీవధర్మం, వ్యక్తి అర్హత అనర్హతలు, సామాజిక వ్యవస్థ మొదలైనవి ఎన్నో ఉన్నాయి. అంతేకాదు న్యాయ నిర్ణయం చేసే వ్యక్తి అర్హత కూడా ప్రధానం. ఆ వ్యక్తికి శాస్త్ర పరిజ్ఞానం క్షుణ్ణంగా ఉండాలి. అతడు ధర్మాత్ముడై ఉండాలి, నిష్కల్మషుడై ఉండాలి, వ్యక్తిగత ఇష్టానిష్టాలకి ప్రలోభాలకి లొంగనివాడై ఉండాలి, లోకనిందకు వ్యక్తిగత కష్ట నష్టాలకి వెరవనివాడై ఉండాలి, చేసిన నిర్ణయం అమలు జరపగల శక్తి అధికారం ఉండాలి. ఎందుకంటే ఎదుటివారిలో తప్పులు ఎన్నేవాడు తాను తప్పు చేయకుండా ఉన్నప్పుడే అతడి మాటకు విలువ ఉంటుంది. ఒక సమస్యని విశ్లేషించేప్పుడు మనసు అద్దంలాగా ఉంటే మాత్రమే సరైన పరిష్కారం లభిస్తుంది. శంబూక వధను గురించి చర్చించేవారు ఈ విషయాలని దృష్టిలో ఉంచుకోవలసి ఉంటుంది. పాక్షిక దృష్టితో, ముందుగానే ఏర్పరచుకున్న అభిప్రాయాలతో కామెర్ల రోగిలాగా ఉంటే సత్యదర్శనం కావడం రెండూ కష్టమే. రావణ వధానంతరం అయోధ్య నగరాన్ని శ్రీరాముడు సుభిక్షంగా పాలిస్తూ ఉన్న రోజుల్లో రాముడి వంటి ప్రజారంజకుడైన రాజు లేడని అందరూ ఆనందిస్తూ ఉన్నారు. రాముడు ఎప్పుడూ ప్రజలకు అందుబాటులో ఉండేవాడు. ఎవరైనా ఎప్పుడైనా రాముని దర్శనం కోరి రావచ్చు. ఏ సమయంలోనైనా తమకు అన్యాయం జరిగితే చెప్పుకోవచ్చు. వెంటనే న్యాయం జరుగుతుందనే నమ్మకం ఉండేది. కానీ ఎప్పుడు తమకు అన్యాయం జరిగింది అని చెప్పుకునే పరిస్థితి రాలేదు. కానీ ఎప్పుడైనా వస్తుందేమో అని రాముడు మాత్రం జాగ్రత్తగానే ఉండేవాడు, జాగరూకుడుగా ఉండేవాడు. అటువంటి అవసరం రాకుండానే సీత విషయంలో రాముడు ప్రజాభిప్రాయానికి పట్టం కట్టి కఠినమైన నిర్ణయం తీసుకుని వంశోద్ధారకులను గర్భంలో మోస్తున్న ప్రాణప్రదమైన సీతను అరణ్యాలకు పంపించాడు. దానివల్ల తనకి సీతకి ఎంతటి దుఃఖం ప్రాప్తించినా పంపించాడు కదా. రాముడు ధర్మాన్ని తప్పడు అని అన్ని లోకాల్లోనూ ప్రశస్తి పొందాడు. అటువంటి సమయంలో ఒకనాడు ఒక బ్రాహ్మణుడు 14 తన కుమారుడి మృతదేహాన్ని తెచ్చి ద్వారం వద్ద పెట్టి విలపించటం ప్రారంభించాడు. ఆ విలాపం చూడండి ఎలా ఉందో. నేనెంత పాపం చేశానో, నాకు అంత్యక్రియలు చేయవలసిన నువ్వు పసితనంలో మమ్మల్ని వదిలి వెళ్ళిపోయావు. నువ్వు లేకుండా నేను జీవించి ఉండలేను. నీ తల్లి కూడా అంతే. నేను తెలిసి ఏ పాపం చేయలేదు, అధర్మం ఆచరించలేదు, అసత్యం పలకలేదు, హింస చేయాలని మనసులో కూడా అనుకోలేదు. పూర్వజన్మలో చేసిన పాపమా ఏదైనా అని అనుకోవడానికి కూడా వీల్లేదు. అట్లా అయి ఉన్నట్టయితే ఆ వాసనలు కొద్దిగా అయినా ఉండేవి కదా. కనుక ఈ అధర్మం నా వైపు నుండి జరిగింది కాదు. అలా కాని పక్షంలో అది ప్రజల యోగక్షేమాలు చూసే
రాజుదై ఉంటుంది అని రాముణ్ణి చూసి, రామ, అందరూ నువ్వు ధర్మాత్ముడివి అనుకుంటున్నారు, కానీ ఏ రాజ్యంలోనూ జరగని అధర్మం నీ రాజ్యంలో, నీ పాలనలో జరిగింది. ఫలితంగా నా కుమారుడు మరణించాడు. రాజు ధర్మంగా పాలిస్తే తల్లిదండ్రులుండగా చిన్నవారు చనిపోతారా? కనుక నా కుమారుడు చనిపోవటానికి కారణం నువ్వే. నువ్వు చంపిన బాలుణ్ణి నువ్వే బ్రతికించవలసి ఉంటుంది. లేనట్టయితే నేను, నా భార్య ఇక్కడే ప్రాణాలు వదులుతాం. 2 బ్రాహ్మణులను చంపిన బ్రహ్మహత్యా పాతకం నీకొస్తుంది. బ్రహ్మహత్య చేసి నువ్వు, నీ తమ్ముళ్ళు సుఖంగా ఉండండి. మరి ఏ రాజ్యంలోనూ లేని విపరీతం ఇక్కడ ఇక్ష్వాకు రాజ్యంలో జరిగింది. రాజు అధర్మాన్ని అణచకపోతే ఈ విధంగానే అకాల మరణాలు సంభవిస్తూ ఉంటాయి. ఇకపై అవి ఎక్కువవుతాయి. రామా, నువ్వేదో పాపం చేస్తుంటావు కనుకనే నా కుమారుడు చనిపోయాడు అని హృదయ విదారకంగా ఏడవటం మొదలుపెట్టాడు. ఎంత వింతండి! తన కొడుకు చనిపోతే దానికి రాజుని బాధ్యుణ్ణి చేశాడు ఆ బ్రాహ్మణుడు. రాముడు వెంటనే పౌరులని, మంత్రులని పిలవమన్నాడు. వశిష్ఠ, వామదేవ, కాత్యాయన, మార్కండేయ, మౌద్గల్య, గౌతమ, జాబాలి, కాశ్యపులు అనే 8 మంది మంత్రులు, దేవర్షి నారదుడు, పౌరులు వచ్చారు. నాకేం సంబంధం అనలేదండి రాముడు. అది తన బాధ్యతగానే తీసుకున్నాడు. వారందరికీ బ్రాహ్మణ బాలకుడి మరణం గురించి చెప్పి దానికి కారణం తెలియచేయమని చాలా దీనంగా అడిగాడు. దానికి నారదుడు, నీ రాజ్యంలో ఎవరో అధర్మంగా ప్రవర్తిస్తూ ఉండి ఉంటాడు, అతడిని వెదికి తగిన ప్రతీకారం చేస్తే ధర్మం నిలిచి బాలుడు జీవిస్తాడు అని తెలియజేశాడు. రాముడు వెంటనే లక్ష్మణుడికి ఆ బ్రాహ్మణ బాలుడి కాయాన్ని నూనె కాగులో సంధిబంధాలు వదులు కాకుండా ఉండేట్టు భద్రం చేయమని చెప్పి పుష్పక విమానాన్ని తలుచుకున్నాడు. ఈ పుష్పక విమానం ఇంతకు ముందు రావణ వధానంతరం ఈయన దగ్గరికి వస్తే నువ్వు తలుచుకుంటే రావచ్చు అని చెప్పి వెళ్ళమని పంపించున్నాడు కదా, అందుకని తలుచుకోగానే ప్రత్యక్షమైంది. దాన్ని అధిరోహించి ముందుగా పడమటి దిక్కుకు వెళ్ళి అక్కడ అధర్మమేమీ కనపడక అక్కడి నుంచి ఉత్తర దిక్కుకు వెళ్ళాడు. ఆ పైన తూర్పు దిక్కుకు వెళ్ళాడు. అక్కడ కూడా ఏం కనిపించలేదు. అప్పుడు దక్షిణ దిక్కుకు వచ్చాడు. శైవల పర్వత సమీపంలో తలక్రిందులుగా తపస్సు చేస్తున్న ఒకడిని చూసి, తలక్రిందులుగా నిలబడి తపస్సు చేస్తున్నట్టు వాడిని చూసి, ఓ ధన్యాత్ముడా, నీవెవరు? నీది ఏ జాతి? ఏ ప్రయోజనాన్ని కోరి ఇటువంటి తపస్సు చేస్తున్నావు? స్వర్గానికి వెళ్ళాలని చేస్తున్నావా? మరేదైనా కోరిక ఉందా? నేను ఈ భూమికి రాజుని, దశరథ పుత్రుడైన రామచంద్రుణ్ణి, కనుక తెలుసుకోవాలని అడుగుతున్నాను, నిజం చెప్పు అని అడిగాడు. చూడండి, ఎవరినన్నా నువ్వెవరు అని అడిగినప్పుడు తన పరిచయం చేసుకోవాలి. పైగా అతన్ని ప్రశ్నించటానికి తనకున్న అధికారం ఏమిటో చెప్పాలి. అందువల్ల తను దశరథుడి కుమారుడైన రామచంద్రుణ్ణి అని చెప్పడంతో పాటుగా నేను రాజుని గనక ఈ రాజ్యంలో ఎక్కడేం జరుగుతుందో తెలుసుకోవడం నా బాధ్యత, అందువల్ల అడుగుతున్నాను, చెప్పు అన్నాడు. దానికి అతడు తల ఉంచుకుని, నేను శూద్రుడను, నా పేరు శంభూకుడు, బొందితో స్వర్గానికి పోవాలనుకుంటున్నాను. స్వర్గాన్ని జయించటమే నా కోరిక. నేను తపస్సు చేస్తున్నానే తప్ప అసత్యం పలికేవాణ్ణి కాదు అన్నాడు. సత్యమే పలికాడండి. అసత్యం పలికితే అతడికి ఆ తపస్సు కూడా కొనసాగేది కాదు. వెంటనే రాముడు కత్తి దూసి వాడి తల నరికాడు. దేవకార్యం తీర్చినందుకు దేవతలు మెచ్చుకున్నారు. ఆ శూద్రుడు స్వర్గానికి వెళ్ళాడు. దేవతలు నీ చేతిలో మరణించినందువల్ల మోక్షం పొందుతాడతడు అని చెప్పి రాముణ్ణి ఏదైనా వరం కోరుకోమన్నారు. వాడు స్వర్గం కాదండి, స్వర్గానికి వెళ్ళిన వాడు నేరుగా ముక్తే పొందాడు రాముడి చేతిలో మరణం వల్ల. రాముడు దేవతలు తన పనికి సంతోషించినట్లయితే, అంటే తను చేసిన పనిలో దోషం లేదు అని దేవతలు అనుకుంటే,
తన దోషం వల్ల మరణించిన బ్రాహ్మణ బాలుణ్ణి బ్రతికించి తన మాట అసత్యం కాకుండా చూడమని కోరాడు. ఏమిటి తన దోషం? తన రాజ్యంలో ఒక శూద్రుడు తపస్సు చేస్తూ ఉంటే పట్టించుకోకపోవడం, తన దృష్టికి రాకపోవడం అనేది తన దోషం. అంటే దేవతలు కూడా అన్నారు, నువ్వు ఆ శూద్రుడి తల తెగవేసిన క్షణంలోనే ఆ బాలుడు బ్రతికి తన వారితో సుఖంగా ఉన్నాడు అని దేవతలు అన్నారు. దేవతల మాటలంటే రాముడు వాళ్ళకి నమస్కారం చేశాడు. తిరిగి అయోధ్యకు వెళ్ళాడు. ఇది స్థూలంగా అందులో ఉన్నటువంటి కథ. ఈ ఇతివృత్తం ఎన్నో సందేహాలకి అవకాశం కలిగిస్తుంది. అయితే నారదుడు చెప్పిన మాటలను అర్థం చేసుకున్న వారికి ఎటువంటి సందేహాలు వచ్చే అవకాశం లేదు. అర్థం చేసుకోకపోవడమే, మనకి కావలసినట్టుగా చదువుకోవడం, మనకు కావలసిన దృష్టితో చదువుకోవడం, మనకి కావలసినవే చదివి మధ్యలో ఉన్న వాటిని వదిలేయడం, ఇలాంటి సమస్యలతో ఈ సందేహాలు కలుగుతాయి. రాముడికి కర్తవ్య నిర్దేశం చేసిన నారదుడు దాని కారణాన్ని సహేతుకంగా వివరిస్తాడు. ఇక్కడ రాముడు పరిపాలన చేస్తూ ఉన్నప్పుడు అక్కడ పరిస్థితులు ఎట్లా ఉన్నాయో చెప్పిన వాటిల్లో ఒకటి ఇక్కడ చెప్పి ఆ ధర్మాలు చెప్తాను. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర లోభ వివర్జితా స్వకర్మసు ప్రవర్తంతే తుష్టా స్వైరేవ కర్మభిః. బ్రాహ్మణ క్షత్రియ వైశ్య శూద్ర వర్ణాల వారు లోభబుద్ధి లేకుండా తమ తమ కర్మలలో మాత్రమే ప్రవర్తిస్తూ చక్కగా సంతృప్తిగా జీవితం గడిపారు. అంటే ఎవరికి నిర్దేశించబడినటువంటి కర్మలు వారు చేయాలి. ఒకరి కర్మలు ఒకరు చేయకూడదు. ఒకరి కర్మలు ఒకరు చేయడం మొదలు పెడితే మనం ఈ కాలంలోనే చూస్తూ ఉన్నాం. అనేక రకాలైనటువంటి సమస్యలు వస్తూ ఉంటాయి. ఎందుకు అంటే, నేను వైద్య వృత్తి ఎందుకు ఆచరించకూడదు అని చెప్పి గ్రంథాలయానికి వెళ్ళి 4 వైద్య వృత్తికి సంబంధించిన గ్రంథాలు చదివి మందులు ఇస్తాను అంటే ఎవరైనా తీసుకుంటారా అండి? దానికి ఒక పద్ధతి ఉంటుంది, దానికి సరైనటువంటి తీరు ఉంటుంది. అనాకారిగా ఉన్నవాళ్ళు మేము నృత్యం చేస్తాము అంటే బాగుంటుందా? గార్ధభస్వరంతో ఉన్నవాళ్ళు శాస్త్రీయ సంగీతం నేను బాగానే స్వరస్థానాలు తప్పు లేకుండా అంటాను అని సంగీతం పాడితే స్వరస్థానాల్లో తప్పు ఉండదు, కానీ కర్ణకఠోరమైనటువంటి ఆ గొంతు మాత్రం వినడానికి బాగుండదు కదా. ఇలా ప్రతి దానికి కూడా ఒక పద్ధతి ఉంటుంది, ఒక తీరు ఉంటుంది, ఒక క్రమం ఉంటుంది, ఒక సంప్రదాయం ఉంటుంది, ఒక లెక్క ఉంటుంది. ఈ లెక్కని బట్టి తాను ఏది ఆచరించవలసి ఉంటే దానిని ఆచరిస్తే అందరూ సమానమైనటువంటి ఫలితాన్నే పొందుతారు. ఇది యజ్ఞాల్లో చెప్తారు. యజమాని, హోత, ఉద్గాత, ఆధ్వర్యుడు ఇట్లాంటి వాళ్ళందరూ ఎటువంటి ఫలితాన్ని పొందుతారో ఆ యజ్ఞశాలను శుభ్రం చేసినటువంటి వాళ్ళు కూడా అటువంటి ఫలితాన్నే పొందుతారు. అన్నీ కావాలి కదా, ఏ పని తక్కువ కాదు కదా. అన్ని పనులు సమానమైనటువంటి ఫలితాన్నే ఉంటాయి, చేయడాల్లో తేడా ఉంటాయి. అందరూ మేము వైద్యమే చేస్తాము అంటే ఇల్లు కట్టేదెవరు? అందరూ ఇల్లు కడతామంటే వ్యవసాయం చేసేదెవరు? అందరూ వ్యవసాయం చేస్తామంటే వచ్చినటువంటి ఆహారాన్ని వండడానికి కావలసిన పాత్రలను తయారు చేసేదెవరు? పోనీ అందరూ అదే చేస్తే కట్టుకునే బట్టలు తయారు చేసేదెవరు? ఇలా ఎవరికి వాళ్ళకి సంబంధించిన వృత్తులని వాళ్ళు చేస్తే అందరికీ వచ్చేటటువంటి ఫలితాలలో తేడా ఉండదు, పనుల్లో తేడా ఉంటుంది. ఈ రకమైన ఆరోగ్యకరమైనటువంటి విభజన సమాజంలో ఒకప్పుడు ఉండేది, అది క్రమక్రమంగా మారింది. ఆ మారిన క్రమాన్ని గురించి కూడా కొంత వివరణలు ఉన్నాయి. ఏమంటే యుగాలని బట్టి ధర్మాలు మారుతూ ఉంటాయి. కృతయుగంలో బ్రాహ్మణులు మాత్రమే తపస్సు చేసేవారు. మిగిలిన వారు తమ తమ స్వధర్మాలను అనుసరించి నిత్య నైమిత్తిక
కర్మలు చేస్తూ ఉండేవారు. బ్రాహ్మణులను ప్రధానంగా ఉంచుకుని క్షత్రియులు జ్ఞానార్జన చేసేవారు. అప్పుడు అజ్ఞానం అన్నది లేదు. అసలు అజ్ఞానం అన్నదే లేదు. అందరూ స్వధర్మనిష్ఠులైనందువల్ల అందరికీ భూత భవిష్యత్ జ్ఞానం ఉండేది. అంటే అది వేదాలు చదవనక్కర్లా, తమ కర్తవ్యం వారు నిర్వర్తించినందువల్ల వాళ్ళకి భూత భవిష్యత్ జ్ఞానం ఉండేది. అకాల మరణాలు లాంటివి ఉండేవి కాదు. త్రేతాయుగం వచ్చేసరికి క్షత్రియులు కూడా తపస్సు చేయడం ప్రారంభించారు. దానితో కృతయుగంలోని రాజుల కంటే బలంలోనూ తపస్సులోనూ అధికులయ్యారు. కానీ పరధర్మమైన తపస్సులో కొంతకాలం గడిచిపోవడంతో స్వధర్మ నిర్వహణలో పూర్వుల కన్నా తక్కువవారయ్యారు. అంటే స్వధర్మం, రాజ్యపాలన అన్నది తమ ధర్మం అయినప్పుడు దానికి సంబంధించిన విషయం కన్నా తపస్సులో సమయం గడపడంతో మరి రాజ్యపాలనలో కొద్దిగా తక్కువలోనే ఉండిపోయారు. ఈ త్రేతాయుగంలో అంటే రామకథ జరిగినటువంటి కాలంలో తపస్సు విషయంలో బ్రాహ్మణ క్షత్రియులు సమానమే. కానీ ప్రజాపాలన కొరత పడింది, తగ్గిపోయింది. దానితో అధర్మం ప్రవేశించింది, అజ్ఞానం ప్రబలింది. ఈ కారణంగా చాతుర్వర్ణ్య వ్యవస్థ ప్రవేశపెట్టడం జరిగింది. అప్పటి వరకు ఉన్న పద్ధతి వేరు. ఈ త్రేతాయుగం వచ్చాక చాతుర్వర్ణ్య వ్యవస్థ. కృతయుగంలో మనకి ఇలాంటిది ఉన్నట్టుగా కనపడదు. ఎవరు ఏం పని చెయ్యాలి, ఎవరు దేన్ని ఆచరించాలి అని ఆచార వ్యవహారాలని ఎవరికి వారికి వేరువేరుగా నిర్దేశించడం జరిగింది. కృతయుగంలో సేద్యం కూడా లేదు. అప్పుడు ఎవరు ఆహారం కోసం దేవులాడలేదు. వారికి కావలసినటువంటి ఆహారాన్ని వృక్షాలే ఇచ్చేవి. ఎందుకంటే వాళ్ళు ఏమీ ప్రకృతిని పాడు చేయలేదు కనుక. భూమిని దున్నటం రజోగుణం. ఈ రజోగుణ లక్షణమైన భూమిని దున్నటం తప్పుగా భావించబడేది కృతయుగంలో. దేనికి? యజ్ఞానికి ఎప్పుడన్నా భూమిని శుభ్రం చేయడం కోసం మాత్రమే బంగారు హలం తీసుకుని, నాగలిని తీసుకుని ఊరికే దాంతో ఇలా అనేవారు, అది కూడా చేతులతో. ఆ తర్వాత వ్యవసాయం చేయకుండా బతకలేని పరిస్థితులు వచ్చాయి. అంటే వృక్షాలు, ప్రకృతి వీరికి ఆహారం ఇవ్వలేని పరిస్థితి వచ్చింది. అప్పుడు భూమిని దున్నటం మొదలుపెట్టారు. భూమిని దున్నటం హింసతో కూడుకున్నది గనక ధర్మలోపం జరిగి ఆయువు తగ్గింది. ఆయువు తగ్గడంతో త్రేతాయుగంలో ఉన్నటువంటి వారు భయపడి సత్యాన్ని, వర్ణాశ్రమ ధర్మాలని ఆశ్రయించి పుణ్యకార్యాలు చేయడం మొదలెట్టారు. మాకు పుణ్యం కావాలో అని. ఎందుకంటే భయం వచ్చేస్తుంది వాళ్ళకి. ధర్మం తగ్గినప్పుడే భయం కలుగుతుంది. ధర్మ మార్గంలో నడిచే వారికి భయం ఎందుకు ఉంటుందండి? ఉండదు కదా. బ్రాహ్మణ క్షత్రియులు తపస్సు, మిగిలిన వారు కృషి చేయడం మొదలుపెట్టారు. కృషి అన్న పదానికి మనం తెలుగులో వ్యవసాయం అనుకుంటామే, అదనమాట. కృషి కన్నా శుశ్రూష, శూద్రులకు కృషి కన్నా శుశ్రూష పరమధర్మంగా అయింది. అంటే వైశ్యులు కృషి అధికంగా చేస్తూ ఉండేవారు. కృషి అంటే దాంట్లో భాగంగా గోరక్షణ, వ్యాపారము ఇత్యాదులు అన్ని రకాలైన వృత్తులు ఇవన్నీ ఇందులో అంతర్భాగం. శూద్రులు కృషి చేయడం కన్నా శుశ్రూష చేయడమే మా పరమధర్మం అని అనుకోవడం జరిగింది. ఇక ద్వాపరం వచ్చే సమయానికి అధర్మం 2 పాదాలతో చెరుస్తుంది గనక అప్పటి వారు మరింత అల్పాయుష్కులై సేద్యం కోసం ఎక్కువ కష్టపడవలసి వస్తుంది. ఇప్పటి వరకు ఇది త్రేతాయుగం, అందుకని ద్వాపర యుగం గనక భవిష్యత్ కాలంలో చెప్పడం.
జరిగింది. అప్పుడు వైశ్యులు కూడా తపస్సు చేస్తారు. ప్రజల ఆయువు మరింత తగ్గుతుంది. ఈ 3 యుగాల్లోనూ 3 వర్ణాల వారే తపస్సు చేస్తారు. కానీ శూద్రునికి తపస్సు చేసే అర్హత లేదు. కలియుగంలో శూద్రులు బహిరంగంగానే తపస్సు చేస్తారు. కలియుగంలో మానవుల ఆయుర్దాయం మరీ తక్కువ. ద్వాపరంలోనే నిషిద్ధమైన శూద్రుని తపస్సు త్రేతాయుగంలో ఎలా సహించబడుతుంది? ఇది ఇక్కడ నారదుడు ధర్మాన్ని గురించి చెప్పినటువంటి దానికి వివరణ. ఇంతవరకు యుగ ధర్మాలని తెలియచేసిన నారదుడు బ్రాహ్మణ బాలుని అకాల మరణానికి హేతువుని, పరిహారాన్ని కూడా తెలియజేశాడు. రాముడి రాజ్యంలో ఎవరో శూద్రుడు తపస్సు చేస్తున్నాడు కనుక బాలుడికి అకాల మృత్యువు వచ్చింది. అలా తపస్సు చేస్తున్నటువంటి వాడిని శిక్షించితే ప్రజల ఆయువు పెరుగుతుంది, బాలుడు కూడా రక్షించబడతాడు. రాష్ట్రంలో కానీ ఒక పట్టణంలో కానీ సంపదలు నశించటానికి మూలమైన పాపం మూఢుడై ఎవరైనా చేస్తే రాజు దానికి తగిన దండన విధించాలి. లేకపోతే ఆ రాజు అధోగతి పాలవుతాడు. ప్రజలు చేసే తపస్సులోనూ అధ్యయనంలోనూ పుణ్యకర్మల్లోనూ 6వ భాగం పుణ్యం రాజుకు వస్తోంది కదా, మరి వాళ్ళు చేసిన పాపాల్లో 6వ భాగం రాదా? పన్ను రూపంలో వస్తువుని రాజుకు కడతారండి. రాజు తమను రక్షిస్తున్నాడు గనక. మరి ఋషులు మొదలైనటువంటి వాళ్ళు ఏం కడతారు? వాళ్ళని రాజు ఎందుకు రక్షించాలి? వాళ్ళు పన్నేమన్నా కడుతున్నారా? కడుతున్నారు. ఎట్లా అంటే వాళ్ళు చేసేటటువంటి తపస్సు, యజ్ఞము ఇత్యాదులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో 6వ వంతు రాజుకు పెడుతుంది. అందువల్ల రాజుకు ఆ పుణ్యం వస్తోంది గనక రాజు తాను ప్రత్యేకంగా తపస్సు చేయాల్సిన పని లేదు. చేసేటటువంటి వాళ్ళని రక్షణ చేస్తే, అంటే వాళ్ళకు తగినటువంటి రక్షణ కల్పించి బాగా చేసుకునేటట్టు చేస్తే రాజుకి అందులో వాళ్ళు చేసే దాంట్లో 6వ వంతు పుణ్యం వస్తుంది. 6గురు తపస్సు చేశారనుకోండి, రాజుకి వాళ్ళకి ఒక్కొక్కళ్ళకి వచ్చిన దానికన్నా ఎక్కువ పుణ్యం వస్తుంది. ఇది ఇంతకన్నా రాముడికి చెప్పాల్సిన పని లేదు కదా. ధర్మస్థితిని రక్షించాల్సిన బాధ్యత ఉంది అని ఈ మాట అనంగానే రాముడికి తన కర్తవ్యం తెలిసింది. ఎందుకు అంటే అది తన దోషమే అని రాముడు ఎందుకు అనుకున్నాడు? రాముడి పాలన గురించి చెబుతూ మనకి చెప్తారు, వృద్ధులు ఎప్పుడూ కూడా పిల్లలకి అపరకర్మలు చేసేటటువంటి అవకాశం రాముడు పరిపాలన చేసేటటువంటి కాలంలో రాలేదటండి. నచస్మరుద్ధాన బాలాన ప్రేత కార్యాన్ని కుర్వతే. ప్రేత కార్యాలని రాముడు పరిపాలన చేస్తున్నటువంటి కాలంలో పెద్దలు పిల్లలకి చేసేటటువంటి అవసరం రాల. ఇది లోక ధర్మం అండి. ఏమంటే పెద్దలు ముందర శరీరం వదలడం, పిల్లలు వాళ్ళకి ప్రేత కార్యాలు చేయడం, అలా అనుస్యూతంగా జరుగుతూ ఉంటుంది. ఒక క్రమం. పిల్లలు చనిపోయి పెద్దలు బతికుండి వాళ్ళకి చెయ్యవలసినటువంటి అపరకర్మలు పెద్దవాళ్ళు చేయడం అన్నది ప్రకృతి విరుద్ధం. ఈ ప్రకృతి విరుద్ధమైనటువంటి పని ఎప్పుడు జరుగుతుంది అంటే రాజు ధర్మబద్ధంగా పరిపాలన చేయనప్పుడు. అందుకని పిల్లవాడు చనిపోయాడు, పెద్ద ఆయన బతికున్నాడు, ఆ పిల్లవాడికి ప్రేతకార్యం ఈ పెద్ద ఆయన చేయాల్సి వస్తుంది అంటే తప్పనిసరిగా తన పరిపాలనలో ఎక్కడో లోటు జరిగింది, ఒకచోట అధర్మం జరిగింది అని రాముడికి అర్థమైంది. తాను ఆ ధర్మాన్ని పోగొట్టగలను, నివారించగలను అనే నమ్మకం ఉంది. ఎప్పుడైతే ఆ అధర్మం చేసేటటువంటి వాడిని శిక్షించటం జరుగుతుందో అప్పుడు బ్రాహ్మణ బాలకుడు బతుకుతాడు. అతడు బతుకుతాడు అని రాముడికి ఎంత నమ్మకం అంటే అతడి దేహాన్ని నూనె కుండలో భద్రపరచమని చెప్పాడు.
ప్రజాహితంగా రాజ్యపాలన చేయడం అంటే ఇదే. ఒక పిల్లవాడు చనిపోయాట, తండ్రి వచ్చి రాజుని తప్పు పెట్టాట, అది తన తప్పే అని రాజు అంగీకరించి దానికి పరిహారం చేయడం తన బాధ్యతగా ఎత్తుకున్నట్ట ఎక్కడన్నా మనం ఈ రోజుల్లో చూస్తామా? ఇది అర్థమైతే శంభూక వధ ధర్మమే అని అర్థమవుతుంది. ఈ కాలం వారికి రాముడు బ్రాహ్మణ బాలుడి మరణానికి తను బాధ్యత వహించటం అనేది అంతు పట్టదు. అసలు దాని గురించి మాట్లాడరు. ఎందుకని వాళ్ళకి అర్థం కాదు. పైగా అది వాళ్ళకి ఇష్టం లేని విషయం. కానీ శంభూకుణ్ణి వధించటం తప్పని, అది రాముడి వ్యక్తిత్వానికి మచ్చ అని అనడానికి మాత్రం ఒక్క క్షణం కూడా వెనకాడరండి. నాలుక ఉంది, దాన్ని వినియోగించుకునేటటువంటి స్వేచ్ఛ కూడా ఉంది. అంతే, ఇష్టం వచ్చినట్టు మాట్లాడతారు. ఆ యుగ ధర్మాన్ని అనుసరించి తను చేసింది తప్పు అని శంభూకుడికి తెలుసు. అందువల్లే రాముడు అడగగానే తల ఉంచుకున్నాడు. తెలియక చేశాడా? ఆ ధర్మం కాదు కదా. యుగాన్ని బట్టి ధర్మం మారుతుందన్న సంగతి మనమే ఒక 40-50 సంవత్సరాలుగా, 50 ఏళ్ల క్రితం తప్పైనది ఇప్పుడు ఒప్పుగా ఎలా భావించి చేస్తున్నామో అర్థం చేసుకుంటే యుగాలను బట్టి ధర్మాలు మారతాయనే సంగతి అర్థమవుతుంది. అసలు తపస్సు చేయడమే తప్పు. ఒక విషయం ఉందండి, చెయ్యకూడని పని చెయ్యటం, చేయవలసిన దాన్ని మానటం కన్నా దోషం. నేను చెయ్యాల్సిన పని చేయకపోతే అది చిన్న తప్పండి. చెయ్యకూడని పని చేయడం చాలా పెద్ద తప్పు. అలాంటి చెయ్యకూడని పని చేశాడు. అందులోనూ బొందితో స్వర్గానికి వెళ్ళాలనుకోవడం ఇంకా తప్పు. దీన్ని కూడా పోని భరిద్దాం. త్రిశంకు వంటి వాడికే విశ్వామిత్రుడి వంటి మహర్షి తన తపశక్తినంతా ధారపోస్తేనే సాధ్యం కాలేదు బొందితో స్వర్గానికి వెళ్ళడం. పోని అలాంటి కోరిక ఉంది, సాధ్యమో అసాధ్యమో అంటే ఎందుకు ఎడతాట? స్వర్గానికి వెళ్ళడం కూడా స్వర్గ సుఖాలను అనుభవించటానికి మాత్రమే కాదు, స్వర్గాన్ని జయించటానికి. ఎంతటి దురాశ! ఇంద్రుణ్ణి జయించాలనుకోవడం అంటే తనది కాని దానిని ఆశించి స్వంతం చేసుకోవాలనుకోవడం. తనది కానిది ఇంకొకరికి చెందినది అయిన దాన్ని సొంతం చేసుకోవాలనుకోవటం రాక్షస లక్షణం కాదా? దీన్ని దండించాల్సిన పని లేదా? ఉంది కదా. తప్పు చేసిన వాడిని తగినట్టు దండించకపోతే ఆ పాపం రాజుకు వస్తుంది. రాజు పాపి అయితే ప్రజలకు ఎన్నో ఈతి బాధలు కలుగుతాయి. శిక్షిస్తే రాజు నిర్మలుడవుతాడు, దోషికి కూడా పరలోక దండన ఉండదు. ఎందుకని? శిక్ష ఇక్కడే అనుభవించాడుగా. అందుకే కదండి అతడికి ముక్తి లభించింది. అందువల్ల రాజు శిక్షించటం ఆ దోషికి పరలోక బాధలు అంటే నరకలోక బాధలు తప్పించి మేలు చేయడం. అది శంభూకుని చూస్తేనే అర్థమవుతుంది మనకి. అతడు స్వర్గలోకం వెళ్ళాలని తపస్సు చేశాడు, కానీ రాముడి చేతిలో మరణించటం అతడికి స్వర్గానికన్నా గొప్పది, అందరూ కావాలనుకునేది అయిన ముక్తిని ప్రసాదించింది. భౌతికంగా మరణించాడు అని జాలిపడడం కన్నా ముక్తిని పొందాడు అని సంతోషించవలసి ఉంటుంది. విషయం అర్థమైతే. అర్థం కాకపోవడమే, అర్థం చేసుకోవడం అనేది ఇష్టం లేకపోవడమే ఈ విధంగా సందేహాలు రావడానికి కారణం. నిషిద్ధ కర్మాచరణం వల్ల కలిగే దుష్ఫలితాలు, రాజు కర్తవ్యం, యుగ ధర్మాలు మొదలైన ఎన్నో అంశాలను తెలియచెప్తుంది శంభూక వధ ఘట్టం. అర్థం చేసుకోవడానికి ప్రయత్నం చెయ్యాలి. అభాండాలు వేయడం చాలా సులభం, అర్థం చేసుకోవడం చాలా కష్టం. ప్రయత్నిస్తే అర్థం కానిదేమీ లేదు. అలా ప్రయత్నించి అర్థం చేసుకుంటేనే రాముడు తెలుస్తాడు, రామరాజ్యం అన్నది లోకంలో ఉంటుంది. ఇది ఇప్పుడు మనం అందరికీ తెలుసుకోవలసిన అంశంగా కనపడుతోందా లేదా? అప్పుడు రాజు, ఈనాడు ప్రభుత్వం. ధర్మంలో అంటే ధర్మ మార్గంలో ఉంటేనే ప్రజలు సుభిక్షంగా ఉంటారని మన దేశమే కాదు, ప్రపంచంలో ఏ దేశాన్ని చూసినా అర్థమవుతోంది కనుక కనీసం కొంతమందన్నా తమ ధర్మాన్ని తాము పాటిస్తూ, తమ కర్తవ్యాన్ని తాము నిర్వర్తిస్తూ రామరాజ్యం అనేటటువంటి భావన ఏదైతే ఉందో, అందరూ సుభిక్షంగా ఉండడం అనేది, అది ఎంత స్వల్పమైనదైనా దానికి మన వంతు కృషి చేసినట్టయితే మన జీవితాలు ధన్యమవుతాయి. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ మంగళం.
స్వస్తి.